అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మన విజ్ఞాపన ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రణతి గారు స్టార్టింగ్ ప్రేయర్తో ప్రారంభిస్తారు. ప్రార్థించుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకెంతో వందనాలు దేవా. గడిచిన దినంలో నీ కృపాక్షమంతో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల కింద భద్రపరుచుకొని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి, మేమందరం ఇలా యూత్ ఫెలోషిప్ అయిన మేము దేవా జూమ్ మీటింగ్ లో గెట్ టుగెదర్ విజ్ఞాపన ప్రార్థనలు చేయటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ముందున్న కార్యక్రమాన్ని అంతటి మొత్తాన్ని మీరే ముందుండి నడిపించండి. ఇంకా జాయిన్ అవ్వటకు మీ కృపను దయచేయండి ప్రభా. తండ్రి, ఎవరెవరు ఏ పనులలో ఉన్నారో, ఎలాంటి ఒకవేళ ఏమన్నా ఆటంకాలు ఉన్నాయో దేవ వాటన్నిటిని తొలగించి వాళ్ళు జూమ్ మీటింగ్ లో జాయిన్ అవటకు మీ కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. మీ దగ్గర మేము ఏం మొర పెట్టుకోవాలో మీ పరిశుద్ధాత్మ మీ యొక్క సహాయం చేత మేము మీ దగ్గర మొరపెట్టుకుంటకు మీ కృపను దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. మా ప్రార్థన అవసరతల్ని ఆలకించుకొని బ్రతిమాలుకుంటూ ముందున్న సమయాన్ని మొత్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకందరికి వచ్చిన పాట సాంగ్ పాడుకొని తర్వాత ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయినోళ్ళతో స్తుతించినను నీచలేము ఆరుణము. వేయినోళ్ళతో స్తుతించినను నీచలేము ఆరుణము. ఆనందయాత్ర యాత్ర, యేసుతో నూతన యెరూషలేము. మన యేసుతో నూతన యెరూషలేము. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత
లేని వారు కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందేదము ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసనం ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం ఆత్మానంద భరితులమై ఆకాంక్షతో సాగిదా ఆత్మానంద భరితులమై ఆగమాంక్షతో సాగిదా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందయాత్ర అన్న బ్రదర్ సుందరన్న గారు ప్రార్థన చేస్తారు. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది వేల వందల స్తుతులు స్తోత్రములు దేవా. అవును ప్రభువా, దేవా నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకే వేలాది వందల స్తుతులు స్తోత్రం తండ్రి. ఆయన ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది దేవా, వారందరూ సకాలంలో వచ్చి జాయిన్ అయ్యే భాగ్యం దయచేయండి తండ్రి. ఇంకా రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారి ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి దేవా. అవును ప్రభువా, నిన్ను స్తుతించడానికి నిన్ను మహిమపరచడానికి నాయనా నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనములు తండ్రి. ఈ సమయం మేము దుర్వినియోగం చేసుకోనక తండ్రి నిన్ను స్తుతించుటకు నిన్ను మహిమపరచడానికి దాన్ని వాడుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క నిమిషము నువ్వు ఇచ్చినదైతే కదా దేవా, నువ్వు ఇచ్చిన దాని యందు మేము నీ యందు కృతజ్ఞత కలిగి ఉండవా బద్దులమై ఉన్నాము తండ్రి. అవును ప్రభా, 24 గంటలు మాకు ఇచ్చి ఉంటుండగా నేను దశమ భాగంగానైనా 2.5 గంట కూడా కనీసం 2.5 గంట అయినా మేము మీకు ఇవ్వవలసి ఉంటుండగా తండ్రి, దాన్ని కూడా మేము గోజి తండ్రి తగ్గిస్తూ ఇస్తున్నాం దేవా. దయతో మేము క్షమించు దేవా. యేసయ్యా, మా పని పాటల యందు నీవే సమస్తము చక్కపరచువాడవే ఉన్నామని మేము నమ్ముచున్నాము దేవా. ప్రభువా, ఈ సమయంలోనైనా మేము ఇందు నిమిత్తం ఇక్కడ చేరి నేను ప్రార్థిస్తున్నాము, విజ్ఞాపనలతో ఆరాధిస్తున్నాము. నేను నీకు బాహాటంగా తెలిసి ఉన్నది తండ్రి. అవును ప్రభువా, దేవా, హృదయ రహస్యం కలిగిన దేవుడు తండ్రి. అయినా చేరిన ప్రతి ఒక్కరి హృదయంలోనైనా చేరలేకపోయిన ప్రతి ఒక్కరి హృదయంలోనైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి ఎంతో వేదన ఉన్నది తండ్రి, ఎంతో బాధ ఉన్నది తండ్రి. అవును ప్రభువా, ఒక్కసారి ప్రతి ఒక్కరి హృదయాలనైనా నువ్వు చూడము తండ్రి. అయినా నీ కనుచూపులోనైనా ఏది దాగి ఉండదు కదా తండ్రి. ఏ రహస్యంలో నీకు తెలియకుండా ఉండదు కదా తండ్రి. నీకన్నీ బాహాటంగా తెలిసి ఉన్నవి తండ్రి. ఒక్కసారి ప్రతి ఒక్కరి హృదయంలో తాకము తండ్రి. వారి యొక్క హృదయంలో ఉన్న వేదనను తీసివేయం తండ్రి, భయంను తీసివేయం తండ్రి, ఆవేదన తీసివేయం తండ్రి, నిరుత్సాహం తీసివేయం తండ్రి, ఉత్సాహము ఉల్లాసము సంతోషము తండ్రి, నేను స్తుతించే పలుకులను నైనా వారి నోట్లో ఉంచుకొని వెళ్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ నీవే కాచి కాపాడని వెళ్తున్నావు తండ్రి. అవును ప్రభువా, నాయన
ఒక్కొక్కరు విజ్ఞాపన మాకు తెలిసినవే కాదు తండ్రి, తెలియనివి చాలా ఉండవచ్చు తండ్రి. అవన్నీనైనా మేమైతే నీ పాదముల చెంత ఉంచలేమో కానీ తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్క హృదయ వేదనను నువ్వు తీర్చుమని వేడుకొనిచున్నావు తండ్రి. నేను మరి ముఖ్యంగా దేవా, ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో తండ్రి ఎంతో మంది తండ్రి నేను కరోనా వల్లనైతేనేమి, యాక్సిడెంట్ల వల్లనైతేమి, నైనా ఆకస్మికంగానైతేనేమి ఎంతో మంది మాకు దూరమై ఉంటున్నారు దేవా. వారందరి నిమిత్తం నేను నీ దగ్గర గోజాడుచున్నాము దేవ. ప్రభువా, వారి ఆత్మలు తండ్రి నీ సన్నిధానంలో ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము దేవా. నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, మహిమపరచుటకు వారు ముందుగా వెళ్ళారని మేము సంతోషం కలిగి భాగ్యం దయచేయండి తండ్రి. నేను విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ కలిగించిన దేవా. నేను మరి ముఖ్యంగా తండ్రి మా ప్రియ సహోదరుడు సహోదరి తల్లిగా మరణించుంటుండగా నాయన మా ఆత్మను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నీ సన్నిధానంలో నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు నేను వేగపడుతూ వస్తూ ఉంటుండగా దేవా, వారి ఆశను తృప్తిపరచే దేవుడు తండ్రి. అవును ప్రభువా, అవును ప్రభువా, ఎంత మంచి వారైతే కానీ నేను నీ సన్నిధిలోకి తంతపరాలకి అందుని బట్టి నీకే వేలాది వందనం స్తుతులు స్తోత్రములు తండ్రి. వారి సమయం నేను వారి పని ఇక్కడ ముగించుకొని నైనా ఎంతో ధైర్యంగానైనా నిన్ను చేరారని, నిన్ను స్తుతిస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. అలాగే దేవా యేసయ్య, ఇప్పుడు రానున్న తోడువేవునందు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అవును ప్రభా, చిన్న పిల్లల మీద మరీ ఆటంకం ఉంటుందని చెప్తుండగా తండ్రి, కుదిరిన వీలైన ప్రతి ఒక్కరూ తండ్రి వ్యాక్సిన్ వేసుకుంటూ ఆయన దానికి తగ్గట్టుగా సిద్ధపడుకున్న ప్రార్థన పూర్వకంగా అయితేనేమినైనా, ఆత్మీయంగా అయితేనేమి తండ్రి, లోకంలో అయితేనేమినైనా, స్పిరిచువల్ గా అయితేనేమి ప్రతి విధంగానైనా సిద్ధపడి ఉండులాగన కృప చూపం తండ్రి. అవును ప్రభువా, ఏదైనానైనా నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదని మేము నమ్ముచున్నాము తండ్రి. అవును ప్రభువా, ఎందు నిమిత్తం యొక్క వైరస్ అనేది నువ్వు రప్పించవు కానీ అది నీ నామ మహిమార్థమే అని మేము భావిస్తున్నాము తండ్రి. నైనా కానీ తండ్రి, మీరు భరించిన దగినంత మటుకే మీకు శోధనలు ఇస్తానని చెప్తున్నావు దేవా. అవును అవును ప్రభు, అవును ప్రభువా, కానీ తండ్రి ఆ శోధనల సహితము మేము తట్టుకోలేని వారంగా ఉంటున్నాము తండ్రి. ఆనాడు దావీదు గారు అన్నారు కదా దేవా, నేను ఏదైతే అది నీ పాలే అవునుగాక అని అంటే, నేను ఒక్కరోజు నువ్వు విజృంభిస్తేనే ఎంతమంది సైన్యములనైనా రాలి పిట్టల వల్ల రాలిపోయారు కదా దేవా. అయినా కనికరపడినైనా మేము మరీ మొరపెడుతున్నాం తండ్రి. కనికరంతోనైనా నీ యొక్క కరుణను మాపై చూపించు తండ్రి. కరోనా బంధకంల నుంచి మమ్మల్ని విడుదల దయచేయం తండ్రి. పరిస్థితులు మరీ దారుణంగా అవుతున్నాయి తండ్రి. అవును ప్రభువా, ఆఫ్ఘనిస్తాన్ లో అయితే మేమైనా ఇంకా ఇక్కడ మాకు తెలియని ప్రదేశాల్లో ఎన్నో చోట్లనైనా క్రైస్తవులపై దాడి, హింస గురవుతున్నారు తండ్రి. స్వార్థులను చంపుతున్నారు తండ్రి. అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, చనిపోయిన ప్రతి ఒక్కరూ తండ్రి నీ నామం స్తుతిస్తూ నేను మహిమపరుస్తూ నైనా వాళ్ళు చనిపోతున్నారు తండ్రి. నీ స్వార్థ ప్రకటన మేము జయప్రదంగా జరిగించామనే సంతోషంతో వాళ్ళు చనిపోతున్నారు తండ్రి. అటువంటి వారికి నేను వారి కుటుంబాలకు ఆదరణ కలిగించు తండ్రి. వారి ఆత్మను తండ్రి నీ సన్నిధానానికి చేర్చుకుని తండ్రి. నాయన నీ రెండవ రాకడ అతి సమీపంగా ఉంటున్నది తండ్రి. ఇది ఒక సూచనగా మేము నమ్ముచున్నాము తండ్రి. అవును ప్రభువా, నీ రెండవ రాకడ కొరకు తండ్రి నాయన ప్రతి ఈ క్షణం వస్తాడు దేవుడు, ఈ క్షణం వస్తాడని మేము సిద్ధంగా ఉండటకు మాకు సహాయం దయచేయండి. అవును ప్రభువా, మేమైతే పాపలం తండ్రి, ఘోరమైన నీచమైన పాపలం దేవా. దయచో మమ్మల్ని నీ కృపతో కనికరించు. నీ రక్తాన్ని మాపై ప్రోక్షించమయ్యా. తల నుంచి కాళ్ళ వరకు నైనా వేస్తే అన్ని రక్తంతో కడిగి నైనా ఇతను నా బిడ్డ, ఇతను నా కుమార్తె అని తండ్రి, కుమారుడు అని ముద్ర వేసినైనా నేను నీ రెండవ రాకట్లోకి ఎత్తబడు లాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభువా, అవును ప్రభువా, మేమైనా తండ్రి అయినా ఏ క్షణంలో ఉంటామో ఏ క్షణంలో ఉండలేమో మాకు తెలియదు తండ్రి. ఉన్న ప్రతిరోజు తండ్రి నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ మేము ఒంటరిగా లేవు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నేను ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచే వాక్యం దయచేయండి దేవా. అవును ప్రభువా, ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి తండ్రి. నాయనా యేసయ్య,
మంచి చదువు కోసమని తండ్రి, నైనా మంచి జాబ్ కోసమని తండ్రి, మంచి వివాహం కోసమని తండ్రి, నైనా వివాహమైన వాళ్ళ పిల్లల కోసమని తండ్రి, పిల్లల భవిష్యత్తు కోసమని తండ్రి, ఎంతో మంది ఎంతో విధాల వేదన పడుతున్నారు తండ్రి. నైనా యేసయ్యా నీవే చెప్పావు కదా తండ్రి, నా కోసం నీవే ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నావు కదా తండ్రి. నాయన ప్రతి ఒక్కరు తండ్రి వారి యొక్క ఆశను తృప్తిపరుస్తున్నాయన యేసయ్యా, యేసు ప్రభు నామంలో అవి జరుగునట్లు ఆశీర్వదించు తండ్రి. నాయన ఏది జరిగినా నాయన ఈ లోకంలోనైనా నీకు సాక్షాత్ముగా నిలవబట్టుకు, నాయన నీకు సాక్షిగా నిలవబట్టుకు సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభు, ఆ రీసెంట్ తండ్రి కొంతమంది ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి నాయన, కొంతమంది ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్నారు తండ్రి, కొంతమంది ఇంకా రిజల్ట్స్ కోసం వేచి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకుని తండ్రి. యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంది, మంచి రిజల్ట్ ఇచ్చిన దేవానికి వందనాలు నాయన. మంచి ఎగ్జామ్ రాయబోతున్న వారికి నాయన మంచి జ్ఞానంతో నింపుతున్న దేవానికి వందనం తండ్రి. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వారికి మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. నమ్ముటని ఎవరైతే నమ్ముట సమస్తము సాధ్యమని నువ్వు చెప్పిన తండ్రి. నేను మేము నమ్ముచున్నామయ్యా, నీ బిడ్డలకి నువ్వు ఎప్పుడు ఏది ఎక్కువ చేయవని మేము నమ్ముచున్నాను తండ్రి. యేసయ్యా మంచి రిజల్ట్ ను, మంచి భవిష్యత్తును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవా. ఏమని ప్రభు ఎన్నాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు తండ్రి. యేసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, మంచి ఉద్యోగంతో ఆశీర్వదించు దేవా. వివాహం కొరకు వేచిన వారు మా సంఘంలోనే చాలా మంది ఉన్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, సాటి అయిన సహాయం ఇచ్చువాడు నీవే కదా తండ్రి. మంచి జీవిత భాగస్వామి నీవే జతపడులాగా ఆశీర్వదించు. నువ్వు ఇచ్చిన ఫలంగా మీ ఫలించి ఆజ్ఞ కుటుంబ దుర్తినులుగా ఉంటున్నది. ఆయన సేవ అనేది, ఆయన సువార్త అనేది నేను కనుమరుగైపోయే ప్రమాదంలో ఉంటుండగా తండ్రి, వాటి కానీ సువార్త కొరకు పాట పడుతున్న వారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారి కుటుంబం జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఆశీర్వదించు దేవా. వారి సువార్థంలో విషయంలో అయితే, కుటుంబ విషయంలో అయితే, ఆరోగ్యం విషయంలో అయితే, నైనా ప్రతి దాంట్లోనూ తండ్రి నూరంతలుగా ఫలించులాగా ఆశీర్వదించు తండ్రి. అవును ప్రభా వెళ్ళిన బెనర్ బాబు గారి కుటుంబం అయితే తండ్రి, నైనా ఉన్న ఆనంద బాబు గారి కుటుంబం అయితే ఒకసారి జ్ఞాపకం చేస్తుంది దేవా. వారి యొక్క అవసరతలు అయితేనేమి, నైనా వారు చేయవలసిన పనులైతేనేమి, అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చిత్తానుసారంగా నీ ప్రణాళిక చొప్పున వాడుకొని అడిగి బతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఇంకా ప్రార్థించమని ఉంటున్న వారి ప్రార్థన విజ్ఞాపనలు ఎందుకు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, నాయన మర్చిపోకుండా తండ్రి ఆరాధించి నేను మహిమపరిచి నాయన నీ నుండి పొందుకునే వాక్యం దయచేయండి. నా నజరైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా,
సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. మహాగణు మహోన్నతులు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నాతో బిడ్డలను తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఎవరు లేని భాగ్యం మాకు ఇచ్చిన దేవమే తండ్రి. తండ్రి నిజమైన తండ్రి, తండ్రి మాకంటే అందచందం వారు ఐశ్వర్యవంతులు కాలగర్భంలో కలిసి ఉంటున్నారు తండ్రి. మమ్మల్ని అయితే మీ ఉచితమైన రెక్కల కింద కార్చి కాపాడిన దేవ మీ పదనాలు తండ్రి. అవును తండ్రి, ఎంతో మంది ప్రభు తండ్రి ఈ ప్రేయర్ మీటింగ్ అటెండ్ కాలేదు తండ్రి. మమ్మల్ని మాకు ఇచ్చిన భాగ్యం బట్టి తెలియజేసుకుంటాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి తండ్రి ఇంతవరకు మిమ్మల్ని ఖర్చు కాబట్టి తండ్రి తండ్రి సాయంకాల సమయంలో మేము స్థితించడానికి మిమ్మల్ని కొనియాడేదానికి ఇచ్చిన భాగ్యం బట్టి తెలియజేసుకుంటాం తండ్రి. తండ్రి ఒకరి ముద్రం కాక చిన్న మందగా ఈ ఆన్లైన్ ద్వారా చేరి తండ్రి మిమ్మల్ని సూచిస్తున్నాం తండ్రి. అందుకు బట్టి మేము సంతోషిస్తున్నాం తండ్రి. తండ్రి తండ్రి మేము చేసే స్థుతి తండ్రి, మేము చేసే ప్రార్థన ఏదేదో తండ్రి మీకు మహిమకరంగా సహాయం తెచ్చిందని మా గొప్పతనం కాదు కానీ తండ్రి కేవలం మీకు మహిమ మాత్రం కలిగేలా సహాయం తెచ్చిందండి. తండ్రి తండ్రి నిజమైన తండ్రి తండ్రి మా ప్రార్థన మీకు విన్నపించుకుంటున్నాం తండ్రి. తండ్రి నిజమైన తండ్రి ఈ కరోనా పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా తండ్రిదే ఉంటున్నారు తండ్రి. తండ్రి గడిచిన తండ్రి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అన్ని వేవ్స్ కాపాడిన దేవుడు మీకు పొందిన తండ్రి. తండ్రి ఆ వేవ్స్ నుంచి మమ్మల్ని తప్పించారు తండ్రి. ఆ కరోనా పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించిన విధానాన్ని బట్టి స్తోత్రం చూసుకున్నాం. ఒకవేళ తండ్రి మాలో ఎవరికైనా అటాక్ అయింది తండ్రి, కానీ తండ్రి క్యూర్ చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మమ్మల్ని మీ జీవులకి వచ్చినందుకు అన్నారు తండ్రి. అవును తండ్రి, ఈ తండ్రిదే ఉంటున్నాను తండ్రి. తండ్రిదే తండ్రి ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయం ఇచ్చింది తండ్రి. అలాగే తండ్రి తండ్రిదే అనేది చిన్నపిల్లలకు అటాక్ అవుతూ ఉంటున్నాం. ఈ అటాక్ కాకుండా సహాయం ఇచ్చింది. ఈ వేవ్ అనేది లేకుండా సహాయం ఇచ్చింది. నేను అనుకుంటే తండ్రి సమస్తం సాధ్యం చేయగల దేవుడు పోవాలంటే అవుతాను. ఈ వ్యాధిని ఈ రోగం తండ్రి నా నుంచి దూరం చేయగలుగుతున్నారు. ఈ వ్యాధితో చాలా మంది భయపడుతున్నారు తండ్రి. అవుతండి చిన్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి. చిన్న బిడ్డలు భయం వేస్తుంది తండ్రి. అవుతండి చిన్న ఏమి తెలియని చిన్న బిడ్డలకు అటాక్ అవుతుంది ఇలా ఉంటుంది తండ్రి. అవుతండి అలాంటి అటాక్ కాకుండా సహాయం తెచ్చిందండి. దాన్ని నిజమైన తండ్రి. అలాగే తండ్రి విద్యార్థులు ఉంటున్న పెద్దవారు వారికి తండ్రి ఈ ప్రాధాన్య అటాక్ కాకుండా సహాయం తెచ్చిందండి. అవుతండి వాళ్ళకే కాకుండా తండ్రి యవనస్తుమైన మాకు తండ్రి పెద్దవారికి ప్రతి ఒక్కరికి తండ్రి వేవ్ అటాక్ అవుతుంది తండ్రి. వేవ్ అనేది అటాక్ కాకుండా సహాయం తెచ్చిందండి. ఈ వైరస్ ను మంచి దూరం చేయమని పెడుతున్నారు తండ్రి. అవుతండి ఇంటికి మహిమ కలిగిన తండ్రి. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు తండ్రి. మీరే తండ్రి సమస్తం చేయగలిగిన దేవుడు తండ్రి. ఈ వ్యాధిని మంచి దూరం చేయమని పెడుతున్నారు తండ్రి. ఈ వ్యాధి ద్వారా తండ్రి ఆర్థికంగా నష్టపోయింటున్నారు తండ్రి. అవును తండ్రి చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. తండ్రి ఆర్థికంగా వెనుకబడి ఉంటున్నారు తండ్రి. అవును తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి తండ్రి మంది నార్మల్ స్టేజ్కి వచ్చేట్టుగా సహాయం ఇచ్చుకుంటున్నారు తండ్రి. అలాగే తండ్రి సంఘాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును తండ్రి తండ్రి మా సంఘంలో తండ్రి ఎలాంటి తండ్రి ఈ ఆరాధన చెప్పి ఎలాంటి వ్యూస్ రాకుండా సహాయం వచ్చింది. కరోనా వచ్చిందని రాకుండా సహాయం వచ్చిందని కరోనా మంచి దూరం చిన్న తండ్రి. అవును తండ్రి తండ్రి ఇంకా మేము ప్రార్థన చేసుకుంటాం తండ్రి. అవును తండ్రి తండ్రి ఇదే రోజు కాకుండా ఈ సీజన్ తండ్రి 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 అవును తండ్రి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అని ఇలా అటాక్ అవుతుంది. ఫీవర్ ద్వారా అటాక్ అవుతుందండి. ఈ ఫీవర్ నుంచి దూరం చేయమంటుందండి. అవును తండ్రి డెంగ్యూ, టైఫాయిడ్ ఇలా ఎవరైనా ఈ వ్యాధులతో బాధపడుతుంటే వాళ్ళు స్వస్థత దయచేయండి. అవును తండ్రి ఎవరికైనా అటాక్ అవుతుంది తండ్రి వాళ్ళని స్వస్థపరచండి. గాయపడిన స్థలాలతో ముట్టి స్వస్థపరచమని తండ్రి. అలాగే తండ్రి ఈ వ్యాధిని మా నుంచి దూరం చేయమని పెడుతున్నాం తండ్రి. అవుతండి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇవన్నీ దోమల ద్వారా వస్తుంది తండ్రి. అవుతండి ఆ దోమల కుట్టకుండా సహాయం దయచేయండి తండ్రి. అవుతండి తండ్రి పరిశ్రమలు నీటిగా చూపినందుకు సహాయం దయచేయండి తండ్రి. అవుతండి తండ్రి ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరుంటారో తండ్రి వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఎలాంటి బాధ కూడా సహాయం దయచేయండి. వారికి గాయపడిన స్థలంతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటాం తండ్రి. అవుతండి ఇవే కాకుండా తండ్రి ఇంకా ఎవరైనా తండ్రి హాస్పిటల్లో ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నారేమో తండ్రి వారిని ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి స్వస్థత దయచేయండి. మరణ పడకల మీద తండ్రి వారిని పైకి లేమని వేడుకుంటాం తండ్రి. అవుతండి వారికి మంచి దయచేసి దాన్ని గాయపడిన స్థలం ముట్టి స్వస్థపరిచి తండ్రి గాయాన్ని కట్టుబడి చేయవలను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటాం తండ్రి. అవుతండి గాయాన్ని నుంచి మీరు మాటించి మరణ పడకల మీద నుంచి లేమని వేడుకుంటాం తండ్రి. అవుతండి చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి వారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నిజమైన తండ్రి
విషయం ప్రారంభిస్తుంటాను అవుతాను, మా యూత్ ప్రారంభిస్తుంటాను. అలాగే తల్లి మా సహోదరుడు మా సహోదరులైన తల్లి శిశువుల పేరెంట్ బట్టి ప్రారంభిస్తున్నాను. అమ్మగా తల్లి నిద్రించిన తల్లి 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 మీరు నిద్రించినట్టు మా ఎలా జరిగిన మా ఎలా ఉంటే అలా జరిగిపోవాలని ప్రారంభిస్తున్న తల్లి వారి కుటుంబానికి మీరు ఆదరణ ఇచ్చే తల్లి తల్లిదండ్రి మీరు తల్లికి మీరా తల్లి మీరు ఉన్నవాడు తల్లి పిల్లలకి తల్లి మీరు ఉన్నవాడు అమ్మాయికి తల్లి అంకులకి అలాగే తల్లి మీరు మొత్తం మనమని వేడుకుంటారు తల్లి అవుతాయి వారి కుటుంబానికి ఆదరణ ఇచ్చి తల్లి ఇంకా ఏమైనా ఉంటున్నాయో తల్లి మీ సమస్యలు తీసివేయమంటున్నాం తల్లి. అలాగే తల్లి వారిద్దరికి మంచి ఆరోగ్యం చేసి అంకులకి మంచి ఆరోగ్యం ఇచ్చి వేడుకుంటాం తల్లి. వారి కుటుంబం పట్ల మీ కార్యాలు జరిగించి వేడుకుంటాం తల్లి. అలాగే తల్లి మా తండ్రి ఇంకా మేము ప్రార్థన చేస్తున్నాం తల్లి. ఇంకా మా సమస్య తల్లి మా యూత్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తల్లి. మా సమస్యలను తీసివేయమని తల్లి. అలాగే తల్లి మాకు కావాల్సిన అన్ని ఇవులు దయచేసి వేడుకుంటూ ఇంకా తల్లి ఏమైనా మర్చిపెట్టమని దయతో క్షమించమని మేము చేసే ప్రతి ఒక్క విజ్ఞాపన పడతాను మీకు ఈ నామానికి మహిమ కరెక్ట్గా అలాగే తల్లి మీరు అంగీకరిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్న ప్రాణం తప్పుడు దయతో క్షమించమని నజరేనే చూపిస్తున్నాం మట్టి వేడుకొని అనుకుంటున్నాం మా తండ్రి. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. మన మధ్య ఉన్న సుధీకర్ నెక్స్ట్ ప్రార్థించవలసింది సుజిత్ నెక్స్ట్ ప్రార్థించవలసింది కోరుతున్నాం. స్తోత్రం 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 గొప్ప దేవాన్ని ఎన్ని మరణ తండ్రి గొప్ప దేవ అత్యున్నత స్తోత్రం మొత్తం నీకేనైనా స్తోత్రం నీకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని చర్చలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఒక చిన్న మందగా మమ్మల్ని జూమ్ మీటింగ్ ద్వారా విజ్ఞాపన ప్రార్థనకి మేము మీ ఆ నిమిత్తం ఇక్కడ చేర్చినందుకు నీకు స్తోత్రాలు. మా విజ్ఞాపనలన్నీ పాసాన్ని చేర్చుకోలేనైనా ఎవరెవరైతే మేమైతే నీకు విజ్ఞాపన చేస్తున్నారో ఆ విజ్ఞాపనాన్ని పాసానికి చేర్చుకున్నాను తండ్రి. గొప్ప దేవ నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మా సంఘం మా సంఘం పేదలను ఆర్థిక ఇబ్బందులలో ఆరోగ్య సమస్యలు మా సంఘంలో లాంటి వారికి చాలా మంది తల్లిదండ్రులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. నీ దయగల హస్తాలతో నీ దయగా నీకు దయం దయచేయమడుతున్నాం తండ్రి. నీ ప్రేమ నీ కాపుదల వాళ్ళకి దయచేయమడుతున్నాను. నువ్వు చేపట్టవాలని నేను లేవనెత్తం అడుగుతున్నాను తండ్రి. ఎవరు ఎంతో మంది హాస్పిటల్ ఉంటున్నారు నేను వాళ్ళందరికీ మంచి స్వస్థత తెచ్చిన తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నీ సహాయం నీ తోడు దయచేయమంటుంది. నీ ప్రేమ నీ సపోర్ట్ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేము ఏం చేయలేము నాయన. సమస్తము నీవే, సమస్త ఘనత నీకే తండ్రి. సమస్తం చేయగల గొప్ప దేవుడు నువ్వే తండ్రి. నీ వైపు చూస్తున్నాం తండ్రి, నీ వైపు వస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మమ్మల్ని ఆలోచించండి నాయన. మా విజ్ఞాపన ప్రార్థన నీటిని పాల్సి చేసుకున్నాం.
మా సండే స్కూల్లో మా సంఘంలో ఉన్న సండే స్కూల్ అయితేనేమి, యూత్ ఫెలోషిప్ అయితేనేమి, మూవ్మెంట్ ఫెలోషిప్ అయితేనేమి, ప్రతి ఒక్క నీ ప్రేమ నీ కాపుతో ఆశ్రయించిన తండ్రి 30 అంతలుగా తలవంతలుగా నీకు అభివృద్ధి దయచేయమడుతున్నాను తన అభివృద్ధి పదంలోకి మా సంఘంని నడిపించబడుతున్నాయి. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు ఆశ్రయించిన పాస్టర్ గారికి అందరికీ నీ ప్రేమ నీ తెలివిని దయచేసి మంచిగా డెవలప్మెంట్ చేసుకునే గొప్ప దేవాన్ని చేస్తుంది. మా అధికారులను బట్టి ప్రార్థన మా అధికారులను బట్టి వారి కుటుంబాలను ఆశ్రయించబడుతున్నాను తండ్రి. మంచి నడుపుదల నువ్వు దయచేస్తూ ఉన్నాను తండ్రి. మా యూత్ ఫెలోషిప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించండి. వాళ్ళ కుటుంబాలను అయితేనేమి, వాళ్ళ చదువులు అయితేనేమి, వాళ్ళ ఎలాంటి ఇబ్బందులైనా నువ్వే తోడు సాధించుతుంది. నేను నమ్ముకున్న బిడ్డలకు ఏది పొదవై ఉండదని చెప్పిన తండ్రి. నేను నమ్ముకున్నాం తండ్రి, నేను ఉంటున్నాం తండ్రి. నీకే నేను ఆనుకుంటున్నాను తండ్రి. మా అమ్మ ఆలకించిన మాకు సాయం చెబుతున్నా. ముఖ్యంగా నేను తండ్రి మహిమ వాళ్ళ ఫ్యామిలీ ప్రార్థిస్తాను తండ్రి. ఏమైంటున్నదో నీకు తెలిసినైనా ఏమైనా నీ చిత్త ప్రకారం నీ చిత్తం మా పట్ల మన కుటుంబాల పట్ల చెబుతానండి. గొప్ప దేవ కుటుంబానికి మంచి ఆధారం తెచ్చిపోతున్నాను. మా ప్రతి ఒక్క మా ఫ్యామిలీ మా అందరినీ ఒక ఫ్యామిలీగా ఒక్క గట్టు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. యూత్ ఫెలోషిప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మా అందరినీ ఒక ఫ్యామిలీగా ఒక్క కాటికి తెచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ఇలానే కలిసి నీకు మహిమ కలిగేలాగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రోగ్రామ్ చేసిన సాధించింది. యూత్ ఫెలోషిప్ లో మేము తలపెట్టే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నీ ముందు జయప్రదం చెప్పబోతున్నాం తండ్రి. నీ ప్రేమ మాకు నీ కాపుదల మాకు దయచేస్తున్నాం నమ్ముతున్నాం తండ్రి. మా చదువు అంతట్లో మా కుటుంబాలంతట్లో మేము చేసేపోయి తలపెట్టే ప్రతి ఒక్క పనులను మీ తోడు నిలుగుండి విజయాన్ని దయచేస్తున్నాము. కొద్ది పడతల తప్పు వేస్తున్నామంలో అతి దినము ప్రతి నాడు వెనుకను పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరమును వీడిన ప్రేమ పాపిని వెతకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెతకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేవదిచ్చి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి జీవమిచ్చి నిత్య సేరానిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, కల్వరిలో ప్రేమ. మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రణతి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకెంతో ఉన్నాను దేవా. మరొకసారి నాయన నీ సన్నిధిలో ఇలా మోకరించి మేమందరం జూమ్ మీటింగ్ ద్వారా మీకు విజ్ఞాపన ప్రార్థనలు చేయటకు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు మమ్మల్ని మా కుటుంబాలని మీ రెక్కల కింద భద్రపరుచుకొని ఈ రోజు వరకు మీ కృపలో భద్రపరుచుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మేము ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ఉన్నారని, వాటికి సమాధానం దయచేయబోతున్నారని విశ్వసిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ఈ సమయంలో నాయన మీ సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ దగ్గర విజ్ఞాపన చేయబోతున్నాం ప్రభా. దేవా ఇదిగో నాయన తండ్రి ఎంతో మంది నాయన మీ సువార్తను ప్రకటించడానికి దేవా ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. ఏ ఆత్మల కొరకు భారము కలిగి నాయన ప్రభా తండ్రి వీధి సువార్త అని చెప్పి పల్లెల సువార్తలు అని చెప్పి ఇలా అనేక మంది నాయన తండ్రి వారు సువార్త ప్రకటిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా వారి ఇబ్బందులలో వారి శ్రమలలో వారి నిందలలో దేవ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా సువార్తను ఇంటింటికి అందజేస్తున్న వారు దేవ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంతేకాకుండా దేవ తండ్రి వారి త్రోవల్ని సరళం చేయండి. ఇంకా ఎంతో మంది సువార్త ప్రకటించడానికి వెళ్ళిన టైంలో తండ్రి అక్కడున్న ప్రజలు వారిని అవమానపరిచి వారిని హింసిస్తున్నవి కూడా మేము చూస్తున్నాం దేవా. అలాంటి సమయంలో నాయన తండ్రి వారికి తోడుగా మీరుండి వారికి బలాన్ని దయచేసి నాయన
తండ్రి వారు ఇంకా మీ నామానికి మహిమకరంగా వారి క్రియలు ఉంచుటకు మీ కృపను దయచేయండి. మరి ముఖ్యంగా మా సంఘ పాస్టర్ గారైన ఆనంద్ బాబు గారిని మరియు బెన్హర్ బాబు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. వారి ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచుకోండి దేవా. తండ్రి వారు చేస్తున్న సేవను అంచెలంచెలుగా దీవించండి. వారి ఇంకా అనేకమైన ఆత్మలు సంపాదించుటకు మీ కృపను దయచేయండి దేవా. నీ సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్కరిని దేవా మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు మీ దగ్గర పెడుతున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపాన్ని దేవా ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. యవనస్తులమైన మేము దేవ మీ సేవలో మేము కూడా ఒక చిన్న పాత్రగా మేము వాడబట్టకు మాకు కృపను దయచేయండి. యుక్తమైన పాత్రలుగా మేము ఉండుటకు మీ కృపను దయచేయండి. ఇప్పటి వరకు ప్రభా తండ్రి మాకు మీరు ఇచ్చిన టాలెంట్స్ వల్ల మిమ్మల్ని మేము మహిమపరిచే రీతిలో మా టాలెంట్స్ ని ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం. అవునయ్యా, మాలో ఎంతో మందికి నీ సేవలో వాడబడాలని, నీ సువార్తను ప్రకటించాలని విధమైన తలంపులతో మీరు మమ్మల్ని నింపి ఉన్నారు దేవ. మీ చిత్తానుసారంగా నడుచుకొని దేవ మీ ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగింపబడటకు మీ కృపను దయచేయండి. అంతేకాకుండా ప్రభా ఈ సమయంలో మా యూత్ ఫెలోషిప్ మెంబర్ అయిన మహిమక్కను మోజేష్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి, ఆదరణగా ఉండండి. మీ కృపలో వారిని భద్రపరచుకోండి, మీరు రెక్కల కింద భద్రపరచుకోండి దేవ. వారిద్దరికి మంచి భవిష్యత్తుని ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాను దేవ. ఏది జరిగినా మా మంచి కోసమే అనుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే మా చేయి పట్టుకొని మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని బ్రతిమాలుకుంటున్నాను. ఇంకా ముందు చేయబోయే ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనని ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాను. ఇంకా నాయన నీ సేవలో వాడబడుతున్న సేవకులు దేవా, వారి ఆర్థిక ఇబ్బందులలో ఒకవేళ ఉంటే వారికి తోడుగా ఉండండి, సహాయాన్ని దయచేయండి దేవా. ఎంతో మంది ప్రభా ఎన్నో యూట్యూబ్ ద్వారా అయితేనేమి, ఇలా టీవీస్ ద్వారా అయితేనేమి ఎంతో నీ సువార్తను అందిస్తున్నారు దేవా. వారు పడుతున్న ప్రయాసానికి ఫలితంగా వారు ఆత్మల్ని సంపాదించుటకు మీ కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. వారికి నీ ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. మీకు ఇష్టమైన సేవ చేయటకు మీ కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. మరొకసారి మేము యూత్ మీటింగ్ ఆఫ్లైన్ లో కలుసుకునేంత వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రౌళిక గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం 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 యేసయ్యా. కృపోన్నతుడా, కృపమయడానికి వేలాది కోట్లాది వందనాలు తండ్రి. అవును తండ్రి, గత కాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కచాటున భద్రపరిచి కంచె వేసి కాపాడినందుకు నీకే స్తోత్రం 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 యేసయ్యా. తండ్రి, మేము ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నామంటే అది తండ్రి దేవుడా ఇస్తున్న మీ చిత్తమే తండ్రి దేవా యేసయ్యా. మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి.
మేము మీ పాత్రగా వాడబడులాగా మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి దేవా యేసయ్య, మీకే స్తోత్రం 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 తండ్రి. మాకు మీలో ఉన్న జ్ఞానాన్నంతా మాలో నింపండి తండ్రి దేవా యేసయ్య. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అంతేకాదు తండ్రి, కరోనా సిచ్యువేషన్ లో తండ్రి దేవా యేసయ్య, ఎంతో మంది తండ్రి దేవా యేసయ్య అనారోగ్యంతో అయితే ఏమి తండ్రి, ఇంకా కొత్త కొత్త వైరస్లతో బాధపడుతుంటున్నారు తండ్రి దేవా యేసయ్య. ఆ వైరస్ నుంచి తండ్రి దేవుడేసయ్య మమ్మల్ని రక్షించండి తండ్రి దేవా యేసయ్య. దేవుడేసయ్య వాటిని గద్దించండి తండ్రి దేవా యేసయ్య. మీ నామంలో గద్దించి తొలగించండి తండ్రి దేవా యేసయ్య. మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. అవును తండ్రి దేవా యేసయ్య, మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకే స్తోత్రం స్తోత్రం యేసయ్య. అంతేకాకుండా తండ్రి దేవా యేసయ్య, ఎవరైతే తండ్రి దేవా యేసయ్య వాళ్ళ ఇబ్బందులు తండ్రి చెప్పుకోలేక ఉంటున్నారో తండ్రి దేవా యేసయ్య, ఆ ఇబ్బందులన్నీ తీసివేసి తండ్రి దేవా యేసయ్య మీరే తండ్రి వాళ్ళకి ఆశీర్వాదంతో నింపండి తండ్రి దేవా యేసయ్య. మీకే స్తోత్రం 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 తండ్రి దేవుడా యేసయ్య. ఎంతో మంది తండ్రి బాధలతో వేదలతో ఎంతో మంది తండ్రి దేవా యేసయ్య వాళ్ళు బాధపడుతుంటున్నారు తండ్రి దేవుడా యేసయ్య. అవి తీసివేయండి తండ్రి. మీ నామంలో తండ్రి దేవా యేసయ్య వాళ్ళు సంతోషంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రం 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 తండ్రి. అలాగే తండ్రి దేవా యేసయ్య, మా యూత్ ఫెలోషిప్ ని దీవించండి తండ్రి దేవా యేసయ్య. 60 100 ఫలింపజేయలాగానే మీరే సాయం దయచేసినందుకు నీకే స్తోత్రం 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 యేసయ్య దేవా యేసయ్య. ఇలాగే తండ్రి మీ కొరకు వాడబడుటకు మీరే సాయం దయచేయండి తండ్రి. ఎంతో మంది తండ్రి యవనస్తులు తండ్రి బయట తిరుగుతుంటున్నారు తండ్రి దేవా యేసయ్య. వారిని కూడా తండ్రి మీరు మార్చి మారు మనసు తండ్రి ఇచ్చి తండ్రి దేవా యేసయ్య యూత్ ఫెలోషిప్ కి వచ్చి వాళ్ళు మారులాగా మీరే సాయం దయచేసినందుకు నీకు స్తోత్రం 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 యేసయ్య. ప్రతి ఒక్కరిని తండ్రి దేవా యేసయ్య మీ నామంని స్తుతించులాగా మీరే సాయం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. అలాగే తండ్రి మా యూత్ ఫెలోషిప్ లో ఉన్న మహిమాని మోజేష్ ని దీవించండి తండ్రి దేవా యేసయ్య. వారి కుటుంబానికి ఆదరణ తండ్రి దేవా యేసయ్య మీరే తండ్రిగా ఉండి మీరే నడిపించండి తండ్రి దేవా యేసయ్య. చిన్న బిడ్డలు తండ్రి దేవా యేసయ్య తండ్రి దేవా యేసయ్య, ఏ కార్యం జరిగినా అది మా మంచి కొరకే అంటున్నావు తండ్రి దేవా యేసయ్య. ఇది కూడా తండ్రి దేవుడా యేసయ్య మీరు ఏ తలంపు ఇచ్చి ఉన్నారో తండ్రి అది వాళ్ళ జీవితంలో నెరవేర్చండి తండ్రి. మంచి చదువును జ్ఞానాన్ని దయచేయండి తండ్రి దేవా యేసయ్య. ఎవరైతే చదువుల్లో తండ్రి దేవా యేసయ్య తండ్రి వెనుకబడి ఉంటున్నారో తండ్రి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి దేవా యేసయ్య. దేవా యేసయ్య నీకే స్తోత్రం 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 తండ్రి దేవా యేసయ్య. ప్రతి ఒక్కరి బిడ్డని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి వివాహం కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు తండ్రి దేవా యేసయ్య. వారికి కూడా తండ్రి దేవా యేసయ్య జతపరచండి తండ్రి దేవా యేసయ్య. మీరే సాయం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి దేవా యేసయ్య. మీ నామంలో తండ్రి వారికి మంచి ఉద్యోగం దయచేసినందుకు నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా యేసయ్య. దేవా యేసయ్య ఎంతో మంది తండ్రి దేవా యేసయ్య మిమ్మల్ని నమ్మకోకుండా తండ్రి అన్యులు తండ్రి దేవా యేసయ్య బయట తిరుగుతుంటున్నారు తండ్రి దేవా యేసయ్య. వాళ్ళందరికీ తండ్రి దేవా యేసయ్య మీ నామంని ప్రచురపరుచున్న ప్రతి ఒక్కరికి మీరే సాయం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. వాళ్ళు మళ్ళీ తెలుసుకొని తండ్రి మీ ధరికి చేరులాగా మీరే సాయం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రం 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 యేసయ్య. అంతేకాదు తండ్రి దేవా యేసయ్య ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటున్నారో తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. మీ గాయపడిన చేతులతో ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా యేసయ్య. స్వస్థపరిచి యెహోవా అని నేనే అంటున్నావు తండ్రి దేవా యేసయ్య. స్వస్థపరచండి తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రం 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 తండ్రి దేవా యేసయ్య. ఎవరైతే బాధల్ని చెప్పుకోలేక తండ్రి వేదన పడుతుంటున్నారో తండ్రి దేవా యేసయ్య వాళ్ళకి మీరే ఆదరణగా ఉండండి తండ్రి దేవా యేసయ్య. మీరే తండ్రి సమాధానం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి తండ్రి దేవుడా యేసయ్య. ఎవరి కుటుంబంలో అయితే ఏ సమస్యలు ఉంటున్నాయో అవన్నీ తీసివేయండి తండ్రి దేవా యేసయ్య. దేవా యేసయ్య మీ నామంలో తండ్రి దేవుడా యేసయ్య అడ్డంకులన్నీ తొలగించండి తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రం 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 తండ్రి దేవా యేసయ్య. మీకే వేలాది వేలాది కోట్లాది కోట్లాది వందనాలు తండ్రి దేవా యేసయ్య. తండ్రి మీకే స్తోత్రం 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 తండ్రి దేవా.
తండ్రి తండ్రి లేక ఎంతో మంది అనాథలు తండ్రి దేవా యేసయ్య బయట ఉంటున్నారు తండ్రి దేవా యేసయ్య. మీరే ఆదరణకర్తమై ఉండండి తండ్రి దేవా యేసయ్య. మీరే వారికి మెండైన ఆశీర్వాదాలను దయచేయండి తండ్రి దేవా యేసయ్య. తండ్రి అంతేకాకుండా తండ్రి దేవుడా యేసయ్య దేవాడ ఆహారం లేక తండ్రి అలమటిస్తున్నారు తండ్రి. కొంతమందికి వాళ్ళ ఆహారాన్ని దయచేయండి తండ్రి. మీరే సాయం దయచేయండి తండ్రి దేవా యేసయ్య. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా యేసయ్య. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. మీరే ఆశీర్వదించండి తండ్రి దేవాయస్నాయన. మంచి జ్ఞానంతో నింపమని దేవాయస్నాయన ఈ చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక తండ్రినడిగిన మంచి ఉలియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా. పరలోక తండ్రినడిగిన మంచి ఉలియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. ప్రార్థించుకుందాము. స్తుతులకు స్తోత్రాలకు అర్హుడమైన దేవా, అవునైనా ఈ రోజంతట్లో ప్రభా నీ కాపుదల నుంచి కాచి కాపాడిన ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా యూత్ ఫెలోషిప్ లో కూడినైనా ఇలా జూమ్ మీటింగ్ ద్వారానైనా ప్రార్థించే భాగ్యాన్ని ప్రభా ఇచ్చినందుకు వందనాలనైనా. ఎంతో మందికి నైనా లేనటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చిన ప్రభా వందనాలనైనా. యేసయ్య అవును తండ్రి, యేసయ్య నీ చిత్తం అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండినైనా. అవును తండ్రి, రాలేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండినా. అవునైనా సకాలంలో వచ్చుటకు సహాయం దయచేయనైనా యేసయ్య. అవునైనా యేసయ్య, అలాగే ప్రతి ఒక్కరిని దీవించి ఆశించండినైనా. అవునైనా యేసయ్య, అవును తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా నైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టయినా ప్రార్థన ఆలకించి యెహోవా నేనే అన్న దేవా. అవునైనా సహాయం దయచేయండి. అవును తండ్రి, అవునైనా యేసయ్య, అలాగే ప్రతి ఒక్కరిని దీవించి ఆశించండి. అవును తండ్రి, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభా అవునైనా యేసయ్య, అవును తండ్రి, ఎంతో మంది బిడ్డలు అయినా యేసయ్య కరోనాతో బాధపడుతున్నారు నైనా. ఎంతో మంది బిడ్డలు చనిపోయినారు ప్రభా యేసయ్య. అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా. అవును తండ్రి యేసయ్య, అలాగే ప్రతి ఒక్కరిని దీవించి ఆశించండి నైనా. అవునైనా ఈ కరోనా టైంలో నైనా ఎంతో మంది ఆర్థిక పరిస్థితుల్లో అస్తవ్యస్తం అవుతున్నారు ప్రభా యేసయ్య. అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నైనా యేసయ్య. అవును తండ్రి, అదే విధంగా నైనా నా కుటుంబంలో నైనా ఎందుకు పెట్టినావో నాకైతే తెలియదు నైనా యేసయ్య. మా అమ్మని తీసుకున్న ప్రభా యేసయ్య. అవును తండ్రి, ఏది జరిగినా ప్రభా యేసయ్య అవునైనా నా మేలు కొరకే చేస్తాను దేవా. అవును తండ్రి యేసయ్య, అవును తండ్రి యేసయ్య. అవును ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నైనా ఏ పాటి దాన్ని నైనా యేసయ్య. అవునైనా ఇలా ప్రార్థించడం కూడా యోగ్యురాలు కాదు నైనా యేసయ్య. అవునైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నైనా. అవును తండ్రి యేసయ్య, అమ్మ లేని లోటును తీర్చండి నైనా యేసయ్య. అవును తండ్రి యేసయ్య, నీ చిత్తం అయితే నువ్వు తప్పగా నాకు ఎవరున్నారు నైనా యేసయ్య. అవునైనా ఈ లోకంలో ప్రభా యేసయ్య. అవును తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నైనా. దిగంబరిగా వచ్చిన దిగంబరిగానే వెళ్తాను దేవా. అవునైనా సహాయం దయచేయనైనా. అవును తండ్రి, అవునైనా యేసయ్య. అవును తండ్రి, అమ్మని చేర్చుకోనైనా యేసయ్య. నీ పరలోకంలో చేర్చుకుంటావని ఆశిస్తున్నాను యేసయ్య. అవునైనా, అవును తండ్రి యేసయ్య, నీ చిత్తం అయితే జ్ఞాపకం చేసుకోనైనా. అవును తండ్రి, కుటుంబానికి ఆదరణ దయచేయండి అయినా. అవును తండ్రి, కుటుంబాన్ని కట్టుటకు సహాయం దయచేయండి. అవును తండ్రి యేసయ్య. అవునైనా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనైనా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. అవును తండ్రి, అమ్మ లేని లోటుని తీర్చండి నాయనా యేసయ్య. అలాగే ప్రతి ఒక్కరిని దీవించి ఆశించండి అయినా. అవును తండ్రి, అవునైనా యేసయ్య. అవును తండ్రి, అలాగే ఇంకా ఎంతో మంది నైనా ఈ యాక్సిడెంట్ వల్ల ద్వారా ఎంతో మంది వీళ్ళు చనిపోయి ఉన్నారు ప్రభా యేసయ్య. అవునైనా యేసయ్య, అటు జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. అవును తండ్రి యేసయ్య, అలాగే ఇంకా ఎంతో మంది అనారోగ్యాలతో నా తండ్రి యేసయ్య పడకల మీద హాస్పిటల్లో బెడ్లలోనైనా ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారైనా యేసయ్య. అటు అందరిని జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. అలాగే వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. అవును తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనైనా. అవునైనా యేసయ్య, అంత గర్భవతులను జ్ఞాపకం చేసుకునైనా యేసయ్య. అవునైనా షుగర్ బీపీ లాంటి వ్యాధులతో
బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునైనా యేసయ్య. అవునైనా యవనస్తులమైన వారి కోసం ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన ప్రభా వందనాలైనా యేసయ్య. అవునైనా ఈ శోధన కాలంలోనైనా యేసయ్య నిన్ను హత్తుకొని జీవించకు నేను నిరంతరం నైనా నిన్ను ఆరాధించి స్తుతించే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నా యేసయ్య. అవునైనా యేసయ్య. అలాగే ఇంకా ఎంతో మంది అనారోగ్యాలతో నా తండ్రి యేసయ్య అటువంటి జ్ఞాపకం చేసుకోండి నేను. అవును తండ్రి యేసయ్య. అవును తండ్రి మా చర్చ్ పాస్టర్ అయినటువంటి నేను బెనహర్ బాబు గారిని, ఆనంద్ బాబు గారిని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి నేను యేసయ్య. వాళ్ళ కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకోండి నేను యేసయ్య. అలాగే మాకు వాక్యాన్ని అందించే సాంబయ్య సార్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి అయినా యేసయ్య. అవునైనా యేసయ్య. అవును తండ్రి వర్షాలు లేక ఉన్నాను ఎంతో మంది రైతు బిడ్డలనైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నానైనా యేసయ్య. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయినా. అవును తండ్రి సకాలంలో వర్షాలు పడటకు సహాయం దయచేయనైనా. పంటలు బాగా పంటకు సహాయం దయచేయనైనా యేసయ్య. అవునైనా ఎంతండి చర్చిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. అవునండి. అవునైనా ఎంతమంది బిడ్డలు ఆర్థిక పరిస్థితులతోనైనా సతమతం అవుతున్నారనైనా యేసయ్య. అటువంటి జ్ఞాపకం చేసుకునైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశించండి. మా యూత్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. ప్రతి ఒక్క మెంబర్ ని కూడా జ్ఞాపకం చేసుకోనైనా యేసయ్య. వాళ్ళకి కావాల్సిన అవసరాలు అక్కలు తీర్చండి అయినా యేసయ్య. అవునండి. మా చదువు అలాగే చదువులో ఎందుకు కూడా జ్ఞాపకం చేసుకోండి అయినా. అవునండి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండకు సహాయం దయచేయండి యేసయ్య. అలాగే ఇంకా ఎంతో మంది అనారోగ్యాలతో నా తండ్రి యేసయ్య అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశించండి అయినా. తండ్రి యేసయ్య. అవునండి. అవునైనా దేశాని కోసం జ్ఞాపకం చేసుకుని అయినా. తండ్రి కరోనాతో విలవిలలాడిపోతున్నా యేసయ్య. అటు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని చిత్తం అయితే సహాయం దయచేయమని కొద్ది ప్రాధాన్యత తప్పుంటే మన్నించుకోండి. మా ప్రభు యేసుక్రీస్తు నామములో అతి దేవస్థ అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జిగటగల ఊబిలో పడియుండగా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా. నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. మన మధ్యలో ఉన్న బ్రదర్ సుందర్ గారు లాస్ట్ ప్రార్థన. చివరికి అందరం పరలోక ప్రార్థన చేసుకుని ఈనాటి ప్రార్థన ముగించుకుందాం. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరలోకమైన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం క్షమించమని క్షమించు మా పాపాలను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకని రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రావాలి. ప్రైజ్ రాడ్.